మార్కెట్ ఎట్లా జరుగుతుంది? ఎంతమంది రామాలి ఇప్పుడు పని దొరుకుతున్నారు అందరికీ. లైన్లో చూస్తే లైన్లో రాబోరు అట్లా వెనకకుండా తీసుకున్నాను వెనకకుండా 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 అట్లా వెనకకుండా 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 అంటే ఒక బాబా అన్న మీరేం చూడండి ఇంకా తను మంచి వ్యక్తి, ఏ పదైనా కానీ చేసిండు. ఇక అయ్య మీదనో అన్నగారి మీదనో అలిగిద్దకెళ్ళి చెల్పలు కొనియకుండానో బండి కొనియకుండానో ఎటుకుంటలోని వ్యక్తి అలిగి పీకినట్టు నేను నాకు అతికంటే అత్తారింటికి ఇల్లు టొబ్బైనట్టు అయింది. అత్తారింట్లో ఏదో పెడుతూ కోళ్ళు వచ్చి మంచిగా అరుచుకుంటారు నీతో పోతాయి. నాకు గంతి గంతి అయింది. తనని విడిచిపెట్టి పోయింది. నేను తప్పు చేసుకున్నా వ్యక్తిగతంగా. వెనుకొచ్చి తిరిగి ఈయన కోడి లేదు, కళ్ళు లేదు, ఏది లేదు. ఇక అందగాని ఇంటికి వద్దులే గడక కానీ అంబాలి కానీ ఇదే కరెక్ట్ అని వాళ్ళు ఆలోచించి నా తప్పు లేదు మళ్ళీ అందగాని దగ్గరికి వచ్చిన ఆనాడు ఇక్కడ ఇదే ఆటల సభ్యులు వచ్చి టికెట్ ఇచ్చేటప్పుడు మన బీడ్ బజార్ వాడకట్టోళ్ళు అందరినీ ఇక కూడబెట్టి చిక్కుల పోవన్న మా ముగ్గురు అన్నదమ్ములలో ఒక అన్న తమ్ముడు తీరని ఇది ఇక్కడ కూడబెట్టి మా బీడ్ బజార్ అందరికీ. అదేవిధంగా మీద ఇది ఒకటే పోవడం దాని తప్పు అయింది. ఎవరు చేస్తాడని దొర నాకు ఇదే బట్టి అనిపించింది. కాబట్టి ఈ కాడికి వెళ్ళి
మా అత్తిదాలు కానీ ఖరీదాలు కానీ అమాలీలు కానీ దడబాయి కానీ చాట కానీ చడ కానీ మీరు ఏ చెప్తే ఏ సూచనైనా కానీ అందరూ నోలు కట్టేందుకు సిద్ధం. నల్లాది కొంచెం నీరు వేయించినప్పుడు ఇది 24 hours బీటు మూలది ఒకటి రోడ్డు కదా ఒక నెల రోజులకి అత్తలేదని వీళ్ళందరూ బాధపడుతున్నారు. వీళ్ళంతా నీళ్ళ అదొకటి. రెండోది మీరు వ్యతిరేకించిన అంటే నేను అందులోకి పార్టీలకి వెళ్ళి ఆయనను విమర్శించుడు కాదు, సమృద్ధిగా మార్కెట్ అని కూరగాయలు అవి ఇవన్నీ ఉండగా తెచ్చి మా పాలిచ్చ పర్రెలు గుంజుకొని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు అంటే విమర్శించుడు కాదు, పాలిచ్చ పర్రెలు గుంజుకొని నాకు పోతు ధరగా పెట్టిండు జైత్యాల మార్కెట్లో. కాబట్టి దాన్ని ఎటుగాకుంటున్నది, అటు కూరగాయల మార్కెట్ లేదు, నా బీటుది గుంజుకుంటాడు. దయచేసి మున్సిపాలిటీ మీదే చైర్మన్ మీద వచ్చుకుంటుంది. ఇక్కడ కాబోయే మార్కెట్ చైర్మన్ మనదే కాబట్టి ఆలోచించి ఇప్పుడు ఉన్న చెట్లను అవి మార్కెట్కి ఐదువర్ చేపించి వర్షాకాలం ఇక్కడ నేను ఎలా తీస్తా అని అల్లనే వర్షాలకు లోపల పోసుకుంటే మాకు ఇక్కడ చనిపోతుంది. వెనుక సైడ్ ఒకటి ఉన్నది అర్తిదాలకు మలుచుకోక చెట్టు తీరు అది ఇప్పుడు ఇంటర్నెట్ మార్కెట్ కట్టింది, అది ఇప్పిస్తుంది. మీరు ఎల్లకాలం పేరు నాకు 70 సంవత్సరాలు వచ్చినాయి, మీకు 70 కూడా వచ్చింది. చివరి దశలో మీతోనే పనిచేయాలని నేను కాయతోనే వచ్చిన. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జీవనన్న నాయకత్వం జీవనన్న నాయకత్వం. అందరికి చాలా సంతోషం పెట్టబడి అందరూ తీసుకుంటాం అలా ఇంటి వాళ్ళలా కలిసినందుకు. జగిత్యాల వ్యవసాయ మార్కెట్ మొత్తం ఈ ప్రాంతానికి అందరికీ ప్రధానమైంది. రైతాంగానికి సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తులు సేకరింప చేయడంలో కొనుగోలు చేయడంలో ప్రధాన పాత్ర పోషించేది జగిత్యాల వ్యవసాయ మార్కెట్. అందులో చిక్కుల భవన్ ఏదైతుందో ఇటు అరటి ఖరీదారుల సంఘమే కానివ్వండి, ముఖ్యంగా దడవాయి కానీ హమాలి కానీ చాట కానీ అందరూ కూడా ఏదైతుందో వాళ్ళు వందలాది మంది కార్మికులు దీనిపై ఉపాధి పొందుతుంటుందని చెప్పి అంటున్నాను. అటువంటి వందలాది మంది కార్మికులకు సంబంధించినటువంటి ఒక హక్కులు కల్పింప చేయడానికి నేను ప్రత్యేకించిన ప్రజా జీవిత వారం నుండి కూడా మీకు అండగా నిలవడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా చెప్పంటున్నమ్మా, ఇలా వ్యవసాయ ఉత్పత్తుల సేకరణలో మీకు ఎప్పటికీ అండగా నిలబడే విధంగా, మీకు చేయనిండా పని కల్పింపు చేయబడే విధంగా చెప్పంటుంది. వీళ్ళు ఖరీదారులే కానీ కడ్వాయి కానీ హమాలి కానీ చాట కానీ కొంతమంది సడెం కానీ అందరికి ఏదైతే అండగా నిలబడి మీకు ఏదైతే ఉపాధి కల్పింపు చేయడానికి తోడ్పడుతుందని చెప్పంటున్నా. మీకు అందరూ కూడా ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం కూడా ప్రధానమైందని చెప్పంటున్నాం. మీరు ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం ఏమేమి పొందుతున్నారు మాకు తెలియదు కానీ రాజు అందరికి ప్రావిడెంట్ ఫండ్ చేపిస్తాం. మీకు అందరు ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం ఏర్పాటు చేస్తా. ఎందుకంటే మనం వయసు ఉన్నంత వరకు పనిచేస్తామే, వయసు ఉడిగిన తర్వాత పని చేద్దామంటే సాధ్యం కాదు. కాబట్టి మనం ఎప్పుడైతే పని చేస్తుంటామో వయసు మీద ఉన్నప్పుడు ఈ ప్రావిడెంట్ ఫండ్ అనేది మన యాజమాన్యం, మనం ఎంత చెల్లిస్తే యాజమాన్యం అంత చెల్లించాలి. మన యాజమాన్యం అంటే ఎవరు? వ్యవసాయ మార్కెట్ మన యాజమాన్యం అని చెప్పండి. నేను వ్యవసాయ మార్కెట్కి వెళ్ళి ఏదైతుందో మీకు ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం కల్పింప చేయబడి దానికి సౌకర్యం చెప్పండి. మీకు అందరూ కూడా ఖరీదారులకి వెళ్ళి మొదలెట్టుకుని అందరికీ కూడా మరి ఒక కార్మికులు మీరు పరిగణింప చేసి మీకు ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం కల్పనతో పాటుగా ఇతరత్ర ఇప్పుడు ఒక ప్రమాదం జరుగుతే పనిచేస్తున్నప్పుడు ఆ ప్రమాద బీమా కూడా మీకు కల్పించాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రమాదం పొంచి ఉంటుంది మనం చెప్పి రాదు, కానీ ప్రమాదం జరిగితే మాత్రం ఏది ఇస్తుందో ఆ కార్మికుని ఆదుకోవటానికి కొరకు సహాయం చేయవలసిన బాధ్యత మార్కెటింగ్ శాఖ మీద ఉంటుంది. ఆ విధంగా మీకు ఏదైతుందో ప్రమాద బీమా కల్పింప చేయడమే కానీ ఈ దాన్ని కూడా నిరుపేద వర్గాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో నిరుపేద వర్గాలకు అందరికీ కూడా ఇలా సంక్షేమ కార్యక్రమం అమలు చేయడానికి, ఇలా ఆడవాళ్ళకి ఏదైతుందో ఉచిత బస్సు రవాణా సౌకర్యమే కానివ్వండి, సిలిండర్ 500 రూపాయలకే కానీ, ఇలా విద్యుత్ గృహవసరాలు వాడుకుంటే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యమే కానీ, ఇండ్లు లేని వారికి అందరికీ ఇంటి నిర్మాణ సదుపాయం కల్పన చేయడమే కానీ, మీ దానిలో కూడా ఇండ్లు లేని వాళ్ళు ఎవరున్నా కానీ మీకు అందరికీ ఇంటి సౌకర్యం కల్పించడం నా బాధ్యత భావిస్తాను. మీరు స్థలాలు, మీ సొంత స్థలాలు ఇల్లు నిర్మాణం చేసుకోదలిచినట్టయితే మీరు మీ సొంత స్థలం ఇల్లు నిర్మాణం చేసుకుంటే 5 లక్షల రూపాయలు ఆశించాలి. అదే ఎస్సీలు దళితులు అయినట్టు 1 లక్ష రూపాయలు ఎక్కువ ఎస్సీలు అయినట్టే.
ఎందుకంటే దళితులు పూర్తి నిరుపేద వర్గాలు కాబట్టి వారికి 1 లక్ష రూపాయలు ఇప్పిస్తారు. మిగతా వారి బలహీన వర్గాలకి ఇస్తూ 5 లక్షల రూపాయలు ఇప్పిస్తారు. స్థలాలు లేని వారికి కూడా ఏదైతుందో డబ్బులు పెట్టుకునే నిర్మాణంలో కూడా బాగా తెప్పిస్తారు. ఏదైనా కానీ చెప్పంటున్నామా, ప్రభుత్వం అమలుకి తలపెట్టే సంక్షేమ కార్యక్రమాలు ఇలా పెన్షన్ సౌకర్యం అమ్మ, ప్రతి ఆడబిడ్డకు పెన్షన్ రావాలి. ఆ పెన్షన్ సౌకర్యం మీకు కల్పింపజేయబడే విధంగా ఇలా వయసుతో నిమిత్తం లేక ఒక పెన్షన్ ఉంటుంది, వయసుతో ముడిపడి ఒక పెన్షన్ ఉంటుంది. వయసుతో ముడిపడి ఉన్న పెన్షన్ ఏదైతే ఇవాళ వృద్ధాప్యమే కానీ వితంతువులే కానీ వాళ్ళకి కల్పింపజేయడం పెన్షన్ వాళ్ళకి కల్పింపజేయబడాలి. అట్లా ఏదైతుందో ఏ పెన్షన్ రాని వాళ్ళు వారికి 2500 పెన్షన్ కల్పింపజేయబడాలి. ఈ దానిలో కూడా ఏ పెన్షన్ రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి అందరికి 2500 రూపాయలు పెన్షన్ ప్రభుత్వం అని ఇప్పించే బాధ్యత నేను తీసుకున్నాను. అందరూ కూడా ఏదైతుందో నాకు అందరూ చిరపరిచితులు, వీళ్ళ కొత్త వాళ్ళు కాదు, అందరూ పాత పరిస్థితులు చిరపరిచితులు చెప్పంటున్నా. మొదటి కూడా నీకు అండగా నిలబడ్డా, మీరు కూడా నాకు అండగా నిలబడ్డా. మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది. ఆయన ఇవాళ అందరూ మనం కలిసిపోతున్నాం. మీ భవిష్యత్తు ఏదైతుందో నా బాధ్యత అని చెప్పంటున్నా. చిక్కుల భూమి కూడా బాగా ఆప్త మిత్రుడు, నాకు ఆనాటి కూడా ఈనాటి వరకు కూడా అన్ని విధాలు అండగా నిలిచినటువంటి వాడు. ఇలా మళ్ళీ ఏదైతుందో మన కాంగ్రెస్ అనేది తన సొంత గుర్తుకొస్తుందని చెప్పండి. కాంగ్రెస్ రావడం అనేది తన సొంత గుర్తుకొస్తుందని చెప్పండి. ఆయన చిక్కుల భూమిలో మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రావటము, మన వ్యవసాయ మార్కెట్ పై ఆధారపడుతున్నటువంటి కార్మిక లోకాన్ని అందరినీ కూడా కాంగ్రెస్ దరి చేయిస్తున్నందుకు నేను మిత్రులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను.